హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమిత్ర స్టోరీస్ తెలుగు. మనం ఈ వీడియోలో అమ్మా నాన్న ఓ దెయ్యం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం. దీపక్ వృత్తిరీత్యా ఒక పోలీస్. అతని తల్లిదండ్రులు ఇద్దరు కూడా రిటైర్డ్ ఉద్యోగులు. వాళ్ళు ముగ్గురు కలిసి కర్నూలులో ఉండేవారు. అయితే ఒక కేసు కోసం దీపక్ ముంబై వెళ్లవలసిన అవసరం ఏర్పడింది. దానికోసం అతను అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ముంబైలో ఉండే తన ఫ్రెండ్కి కాల్ చేసి అన్ని వసతులు ఉండే ఒక ఇల్లు చూడమని చెప్పాడు. దీపక్ ఫ్రెండ్ విమల్ అన్నిటికీ చక్కగా ఉండే ఒక ఇంటిని చూసి దీపక్కి కాల్ చేసి చెప్పాడు. వెంటనే దీపక్, అమ్మా నాన్న, నేను ఒక కేసు విషయంలో ముంబై వెళ్ళాలని చెప్పాను కదా. అయితే ఇప్పుడు మీరు కూడా నాతో పాటు వస్తున్నారు. ఇప్పుడు మేమెందుకురా ఆ కేసు కోసం నువ్వెక్కడెక్కడ తిరగాల్సి వస్తుందో ఏమో. ఆ కంగారులో మేము కూడా అక్కడ నీతో పాటు ఉంటే నీకు ఇబ్బంది కదరా. అలా అంటావేంటి? అబ్బాయి కేసు పని మీద బయటకు వెళితే నేను లేనా నీకు? ఏం కావాలో చూసుకోవడానికి. ఊర్లు తిరిగే ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోకూడదు. మీ నాన్నకి పర్మిషన్ దొరకనంత వరకే. దొరికిందా నీకంటే బాగా తిప్పి చూపిస్తారు అక్కడ ఉన్న విశేషాలన్నీ. సరేలే, మేం వెళ్ళి మా బ్యాగ్ సర్దుకుంటాము. నువ్వు కావలసిన ఏర్పాట్లు చూడు. ముగ్గురు కూడా వాళ్ల బ్యాగులు సర్దుకుని ముంబై బయలుదేరారు. అక్కడికి చేరగానే దీపక్ ఫ్రెండ్ విమల్ వాళ్ళని రిసీవ్ చేసుకుని అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళి అందరూ ఫ్రెష్ అయిన తర్వాత ఆ ఇంట్లోకి కావలసినవన్నీ కూడా అక్కడ కూలీలతో సర్దించి తరువాత రోజు వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రయాణం చేసి బాగా అలసిపోవడంతో అందరూ కూడా త్వరలోనే పడుకుండిపోతారు. ఉదయం లేచి చూసేసరికి దీపక్ గదిలో సర్దిన వస్తువులు మొత్తం చెల్లాచెదురుగా విసిరేసుంటాయి. వెంటనే అక్కడి నుండి వాళ్ల అమ్మా నాన్నల రూమ్కి వెళ్లేసరికి వాళ్ల గది రాత్రి ఎలా సర్దారో అలా చక్కగానే ఉంటుంది. ఏరా దీపక్, ఈరోజు తొందరగానే లేచావు? టీ తెస్తాను, అలా నాన్నగారి దగ్గర కూర్చో. ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళని ఒకసారి కలిసి రావాలి. అందుకే కొంచెం ఎర్లీగా లేచా. సరే, నువ్వు వెళ్ళి టీ చేసుకుని తీసుకునిరా. మీ ఫ్రెండ్ విమల్ అన్ని ఏర్పాట్లు చక్కగా చేశాడురా. తెల్లారేసరికి పాలు, పేపర్ అన్నీ ఇంటికి వచ్చేశాయి. ఇదిగో పేపర్ చదువు, నేను వెళ్ళి రెడీ అయి వస్తా. ఇలా దీపక్ వాళ్ళ నాన్న వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మ టీ తీసుకుని వస్తుంది. టీ తాగుతూ నా రూమ్ని ఇలా చేశారు ఎవరబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. కొంతసేపటికి దీని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావెందుకు, ఏ పిల్లులైనా ఎలుకలైనా పడేశాయేమో అనుకుని తన రూమ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి చక్కగా సర్దుకొని రెడీ అయ్యి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కేసు వివరాలిచ్చి అక్కడ వాళ్లతో మాట్లాడి ఇంటికి వచ్చేస్తాడు. మధ్యాహ్నం భోజనం చేసేసి సాయంత్రం బయటకెళ్లొచ్చు. విమల్ మనల్ని తీసుకెళ్తాడు అని వాళ్ళ అమ్మా నాన్నలతో చెప్పి రెస్ట్ తీసుకుందామని రూమ్కొస్తాడు. మళ్ళీ రూమ్ మొత్తం చాలా చిందరవందరగా ఉంటుంది. దీపక్కి ఏమీ అర్థం కాదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ రూమ్ మొత్తం సర్దుకుంటూ ఉంటాడు. ఏమైనా దొరుకుతుందా అన్నట్టు ఆ గది మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఒక షెల్ఫ్లో ఒక ఫోటో కనబడుతుంది దీపక్కి. దాన్ని తీసి చూద్దాము అనేసరికి కిటికీలు మొత్తం గాలికి కొట్టుకుంటూ ఉంటాయి. వాటిని దగ్గరికి లాక్ చేసి వచ్చి మళ్ళీ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి చూసేసరికి విమల్ దగ్గర నుండి కాల్ వస్తుంది దీపక్కి. ఏరా దీపక్, స్టేషన్కి వెళ్తా అన్నావు, వెళ్ళావా? వెళ్ళడమేంట్రా, వెళ్ళి వచ్చేశాను కూడా. భోజనం కూడా పూర్తయింది. రెస్ట్ తీసుకుందామని రూంలోకి వచ్చాను. అంతలో నువ్వు కాల్ చేశావు. అదేంట్రా, మార్నింగ్ స్టేషన్కి వెళ్తే ముందు కాల్ చేయమని చెప్పాను కదరా. నేను డ్రాప్ చేసేవాడిని కదరా. దానికేం పర్లేదు, కానీ నీకొక విషయం చెప్తాను విను. నిన్న రాత్రి నా రూమ్ మొత్తం కూలీలను పెట్టి సర్దించావు కదా. అవునరా, నీ బద్ధకం కోసం నాకు తెలుసు కదా. ఎక్కడిది తీసి అక్కడ పెట్టమంటేనే పెట్టవు. అలాంటిది రూమ్ మొత్తం ఎలా సర్దుకోగలవు? అందుకే నీకు అంతా సర్దించాను. కానీ నేను ఉదయం లేచేసరికి ఆ రూమ్ మొత్తం ఎలా పడితే అలా చిరాగ్గా వస్తువులు మొత్తం విసిరేసి ఉన్నాయి. అక్కడేమైనా పిల్లులు అవి ఎక్కువగా ఉండి ఉంటాయిలే. ఇంకోసారి సర్దుకుంటే సరిపోతుంది. నేను కూడా అలాగే అనుకుని సర్దుకున్నానురా.
కానీ మళ్ళీ నేను స్టేషన్కి వెళ్ళి వచ్చేసరికి అదే పరిస్థితి. ఒకసారి మళ్ళీ ఇల్లు కోసం పూర్తిగా వివరాలు తెలుసుకో. సాయంత్రం మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. అంటూ ఫోన్ పెట్టేస్తాడు దీపక్. కొంతసేపు నిద్రపోదామని పడుకుంటాడు. కానీ ఏవేవో శబ్దాలు వినపడ్డం వల్ల అసలు నిద్ర పట్టదు. సమయం సాయంత్రం 5 అయ్యేటప్పటికి కిందికి వెళ్ళేసరికి విమల్ వచ్చి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉంటాడు. అందరూ కలిసి అక్కడ ఉన్న మంచి మంచి ప్రదేశాలను చూడ్డానికి వెళ్తారు. కొంతసేపు తిరిగిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వేరే టేబుల్ దగ్గర కూర్చుని తింటూ ఉండగా దీపక్ విమల్లు వేరే చోట కూర్చుని తింటూ ఉంటారు. ఇంతలో విమల్ ఇలా చెప్తాడు. ఒరే దీపక్, ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంట్లో 2 నెలల క్రితం ఒక అమ్మాయి ఉరి వేసుకుని చనిపోయిందంటరా. ఆ తరువాత ఇంకా తన పేరెంట్స్ ఇక్కడ ఉండలేక వాళ్ళ పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళిపోయారంట. అయితే ఆ అమ్మాయి దెయ్యమై ఉంటుందా? దెయ్యమైనా కూడా నేను తనని ఏమీ చేయలేదు కదా, ఎందుకు ఇలా చేస్తుంది? ఓరేయ్ ఆపరా, ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంకా దెయ్యాలు ఉంటాయా? అది నువ్వు నమ్ముతున్నావా? వినడానికే చాలా నవ్వు వస్తుంది. సరే అయితే ఈరోజు రాత్రి నాతో పాటు నువ్వు కూడా అక్కడికి రా, చూద్దాం ఏం జరుగుతుందో. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నేను ఉదయం ఆ రూమ్ మొత్తం వెతుకుతుంటే నాకు ఒక ఫోటో దొరికింది. అది చూసేలోపు నువ్వు నాకు కాల్ చేశావు. ఆ ఫోటో ఆ అమ్మాయిదేనేమో. ఇంటికి వెళ్ళాక చూద్దాము. సరేరా, ఈ విషయం అమ్మా నాన్నలకి చెప్పావా? లేదురా, నువ్వు కూడా చెప్పకు. ఈ వయసులో వాళ్ళకి ఈ తలనొప్పి ఎందుకు? అసలు వాళ్ళు నాకు తొందరగా పెళ్లి చేయాలని ఆలోచనలో ఉన్నారు. ఎక్కడే ఒక పిల్లను కూడా చూశారంట. అబ్బో, భలే సిగ్గుపడుతున్నావురా. ఎంతకీ పిల్లని ఎప్పుడు చూడడానికి వెళ్తున్నావు? ఏ ఆపరా, ముందు ఈ కేసు అలాగే ఈ దెయ్యం గొడవ వదిలాక అప్పుడు చూద్దాంలే. పద, అమ్మవాళ్ళు తినేశారు, ఇంకా బయలుదేరదాము. అందరూ కలిసి డిన్నర్ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తారు. విమల్ దీపక్తో పాటు పైకి వెళ్తాడు. తలుపు తెరిచేసరికి మళ్లీ వస్తువులన్నీ ఎలా పడితే అలా విసిరేసుంటాయి. విమల్ ఇది మొత్తం చూసి నిజంగానే కొంచెం భయపడతాడు. గది మొత్తం సర్దుతారు. ఓరేయ్, నువ్వు చెప్తుంటే నన్ను ఏదో ఆట పట్టించడానికి అనుకున్నానురా. ఇక్కడికి వచ్చి చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. ఏరా, నిన్ను ఆట పట్టించడానికి నువ్వేమన్నా నా మరదలవా, లేక నేను నీ భావన? ఎదవ ఏటకారులు నువ్వును. ముందు వెళ్ళి ఆ ఫోటో చూద్దాం పదా. వద్దురా, నాకెందుకో భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోతానురా. నీకేం భయం లేదురా, నేను ఉన్నాను కదా నీతో పాటు అంటూ దీపక్ ఆ ఫోటోను తీస్తాడు. వెంటనే అక్కడ గాలికి కిటికీలు టపటపా కొట్టుకుంటూ ఉంటాయి. విమల్ భయంతోనే ఆ కిటికీలు మూసి వచ్చి ఇద్దరూ కలిసి ఆ ఫోటో చూస్తారు. నిజానికి చూడ్డానికి ఆ అమ్మాయి చాలా బావుంటుంది. వెంటనే దీపక్ చేతిలో ఉన్న ఫోటో వెళ్ళి గోడకి అతుక్కుంటుంది. దానిలో నుండి ఒక దయ్యం ఆకారం బయటకొచ్చి కొట్టిన చోట కొట్టకుండా ఇద్దరిని గట్టిగా కొడుతూనే ఉంటుంది. వాళ్ళు ఎంత ఆపమని చెప్పినా కూడా ఆపదు. కొంతసేపటికి వాళ్ళని కొట్టడం ఆపి ఏడవడం మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరికి కూడా ఏమీ అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ గదిలో ఒక మూలన వెళ్ళి కూర్చుంటారు. ఆ దయ్యం అలా 1 గంట వరకు ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు దీపక్ ధైర్యం చేసి ఇలా అడుగుతాడు. ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏడవలసింది మేం కదా, అంత గట్టిగా కొట్టావు మమ్మల్ని. అసలు మేం నిన్ను ఏం చేశాము? అవునండి, చాలా గట్టిగా కొట్టారు మీరు. మా దీపక్ గాడంటే జైల్లో ఖైదీలను కొడతాడు కాబట్టి ఆ పాపం ఎలా తగిలింది అనుకోవచ్చు. కానీ నేను పుట్టి బుద్ధి ఎరిగి ఎవరిని కూడా ఇలా కొట్టలేదు. బహుశా పూర్వజన్మలో పాపం ఏమి ఉంటుందిలేండి. ఒరేయ్, నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? ఆవిడకి మళ్ళీ కోపం వచ్చిందంటే ఇంకో రౌండ్ వేసుకుంటాది. నువ్వు నోరు మూసుకో, నేను అడుగుతున్నాను కదా. సరేరా, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక నువ్వే నన్ను కాపాడాలి. సరే, నువ్వు వెళ్ళి ఆ మూలన కూర్చో, నేను మాట్లాడతా ఆవిడతో. ఏమండి దెయ్యంగారు, చెప్పండి, మిమ్మల్ని మేము ఏమీ చేయలేదు కదా, మీరే మమ్మల్ని కొట్టి మళ్ళీ మీరే ఎందుకు ఏడుస్తున్నారు? వెంటనే ఆ దయ్యం ఏడుపాపేసి తన గతం చెప్పడం మొదలు పెడుతుంది.
నా పేరు లత. నేను అమ్మా నాన్నలతో కలిసి ఇక్కడే ఉంటూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేదాన్ని. నేను రాకేష్ ఇద్దరం కూడా ప్రేమించుకుని ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నాము. ఒకరోజు రాకేష్ అమ్మా నాన్నలు లేని రోజున ఇంటికి వచ్చి నాకు రాకేష్తో పెళ్లి ఇష్టం లేదు అని అమ్మా నాన్నలతో చెప్పమన్నాడు. నేను ఎందుకు అని అడిగితే తనకు నాకన్నా ఆస్తి ఉన్న ఇంకో అమ్మాయి పరిచయం అయిందని, తననే పెళ్లి చేసుకుంటా అని, అందుకు అలా చెప్పాలని చెప్పాడు. దానికి నేను అంగీకరించకుండా ఈ విషయం అందరికీ చెప్తా అని చెప్పాను. వెంటనే కోపంతో రాకేష్ నన్ను చంపేసి నేను కడుపు నొప్పితో బాధపడుతూ తట్టుకోలేక ఊరి వేసుకుని చనిపోయా అని అందరినీ నమ్మించాడు. ఇప్పుడు వాడు వేరే పిల్ల జీవితం నాశనం చేయాలని చూస్తున్నాడు. అందుకే వాడిని చంపడానికి నేను దయ్యంగా మారాను అంటూ చెప్పడం ఆపేసింది. మరి ఈ రూమ్లోకి వచ్చిన మమ్మల్ని ఎందుకు కొట్టారు? నేను చనిపోయిన తర్వాత నుండి ఇక్కడికి ఎవరూ రాలేదు. ముందు వచ్చింది నువ్వే. నువ్వు రాకేష్లో అనిపించావు. అందుకే మీ ఇద్దరిని కొట్టాను. ఆ, ఎంత పని చేశావు తల్లి. తర్వాతైనా సరిగా చూసుకున్నావులే. లేదంటే ఈ పాటికి మేము కూడా నీతో పాటు దెయ్యాల్లా నీ పక్కన కూర్చున్నాము. వీడి ఇంతేలే. నేను నీకు సాయం చేస్తాను. వాడి జీవితం బయట పెట్టడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాడి పని నేను పడతాను. ఉన్నాయి. ఆ రోజు నన్ను చంపేసి ఉరి అని నమ్మించడానికి నా సంతకం వాడే చేశాడు. ఆ లెటర్ పక్కన ఉండే పోలీస్ స్టేషన్లో ఉంది. రాకేష్ చేసిన పనికి ఆధారం దొరకడంతో అక్కడ ఉన్న పోలీసులతో దీపక్ మాట్లాడి రాకేష్ చేసిన మోసం బయటపడి ఆ పెళ్లి చేసుకునే అమ్మాయికి తెలిసేలా చేస్తాడు. దానికి ఆ దయ్యం ఎంతగానో ఆనందపడుతుంది. థ్యాంక్ యూ అండి. మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నేను కూడా మీరు కొట్టిన దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను. అరే ఆపరా. సరే అండి, మేము ఒక కేసు మీద ఇక్కడికి వచ్చాము. ఆ పని పూర్తి అయింది. ఇక్కడ నుండి త్వరలోనే వెళ్ళిపోతాము. నేను ఈ దయ్యంగా మారడానికి కారణం ఓ రాకేష్ గాడే. ఓడి పని పూర్తయింది. నాకు కూడా ఇక్కడ పని పూర్తయింది. నేను కూడా వెళ్ళిపోతా అంటూ దయ్యం తన మాటను పూర్తి చేసేలోపు తలుపు కొట్టిన శబ్దం వినబడుతుంది. దీపక్ వెళ్ళి వెంటనే తలుపు తీస్తాడు. ఎవరితోనురా మాట్లాడుతున్నారు? తన గర్ల్ ఫ్రెండ్ ఏమో నలిని మనకి చెప్పడం లేదు. ఏంటి అంకుల్, దీపక్ కోసం తెలిసి కూడా మీరు వాడిని అలా అంటున్నారు. మీ మాట కాదని వాడు ఎప్పుడైనా ఏదైనా చేశాడా? మీరు చూసిన పిల్లనే వాడు పెళ్లి చేసుకుంటాడు. ఆ నమ్మకంతోనేరా వీడికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాము. వాళ్ళు రేపే ఇక్కడికి వస్తున్నారు. ఇదిగో ఫోటో, ఇక్కడే పెట్టి వెళ్తున్నాను అంటూ వాళ్ళు ఫోటో అక్కడ పెట్టి వెళ్ళిపోతారు. ఆ పక్కనే ఉన్న దయ్యం ఆ ఫోటోని చూస్తుంది. ఇందాక మీరు ఏదో అంటున్నారు. మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? నాకు ఒక పని అయిపోయింది. ఇంకో పని ఇప్పుడే తగిలింది. ఇంకో పనా? ఇంకా ఎవరిని వాయించడానికి ముహూర్తం పెట్టావు తల్లి? దానికి ఆ దయ్యం నవ్వుకుంటూ ఆ ఫోటోని దీపక్కి ఇస్తూ, ఈ అమ్మాయి చాలా మంచిది. నాకెలా తెలుసంటే అది నేను చిన్నప్పటినుంచి కలిసే చదువుకున్నాం. నువ్వు ఎంత మంచివాడివో నీకంటే అంత మంచిది. మీ అమ్మా నాన్నలను తను తల్లిదండ్రుల్లా చూసుకుంటుంది. నాకు కావాల్సింది అదే. అందుకే నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకో. నేను మీ పెళ్లి చూశాక వెళ్ళిపోతాను. ఇలా ఒక వారం రోజుల్లోనే దీపక్ పెళ్లికి ఒప్పుకోవడం, పెళ్లి జరిగిపోవడం అన్నీ జరిగిపోతాయి. ఆ పెళ్లి చూసిన తర్వాత ఆ దయ్యం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన సుమిత్ర స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.